మహాత్మా జ్యోతిరావు పూలే వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి. ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితులు గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు. సుమారు దగ్గర 200 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ కూడా ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని చవిచూసి విద్యను కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద, బాలికా విద్య మీద, మహిళా విద్య మీద, దళిత గిరిజనుల విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతల్ని తరిమి కొట్టేందుకు ఎనలేని కృషి చేశారు. వారి దంపతులు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్య కొరకు ఉద్యమాలు చేశారు. ఈరోజు వారు చనిపోయి దగ్గరగా 130 సంవత్సరాలు అవుతూ ఉంది. వారు జన్మించి 200 సంవత్సరాలుగా వస్తుంది. అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతి యావత్తు వారికి నివాళులు అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము. ఈరోజు వారే కాదు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ సామాజికానికి చేసినటువంటి సేవల్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న వివక్షని వారి స్ఫూర్తితో మనం అధిగమించాలని చెప్పేసి కోరుతూ ఆ మహానుభావునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం.